ఆ పంచాయత్ సెంటర్ యువత ఉంటారో అతను ఎగ్జామ్ చేయాలి. అతను ఇన్వెస్టిగేషన్ కాదని అది కూడా ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటేషన్ తీసుకున్నా చేస్తారు. లీగాలిటీ అనేది దాని మీద ఫిక్సప్ చేస్తుంది. ఎందుకంటే ఒక తప్పును అట్లా ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్. అందరికీ నమస్కారం. ఆ తేదీ 28 సెప్టెంబర్ ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో మాకు డైల్ కాల్ వచ్చింది. ఈ శ్రీనివాసనగర్ కాలనీలో ఆ రోడ్డు పక్కన మురికాలో పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక శవము, ఒక మహిళా శవము, సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేశారని మనకు సమాచారం రాగానే ఇమీడియట్గా మన సిఐ షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమారు, అట్లనే ఎస్ఐస్ బలరాం, శరత్, సుశీల, జ్యోత్స్న అనే కానిస్టేబుల్, తర్వాత మిగతా శంకర్ సంథింగ్ కానిస్టేబుల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని గొంతు నులిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది. దాని తర్వాత తనను పరిశీలిస్తే 2 చెవి తెమ్మలు ఇట్లా బలవంతంగా చెవి కమ్మలు లాగితే తెగినట్టు మనకు కనిపించింది. తన మెల్లో కూడా ఇటువంటి ఆభరణాలు మనకు కనిపించలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఎవరో రాత్రిపూట తను చంపేసి అక్కడ ఇటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లేదా ఎవరి మీద నెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పడేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ ఫిర్యాదురాలతోటి అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదులతో కంప్లైంట్ తీసుకున్నాము. దాని మీద మనము మర్డర్ కేసు కింద, మర్డర్ ఫర్ గెయిన్ కేసు కింద, డిసపియరెన్స్ ఎవిడెన్స్ కింద కేసు నమోదు చేసినాము. ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఐ షాద్నగర్ విజయ్, ఆ తర్వాత ఆ టీం మెంబర్స్ తోటి ఒక టీం ఫామ్ చేసినాము. అందులో బలరాం ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు, సుశీల్ ఎస్ఐ గారు, ఆ జ్యోత్స్న కానిస్టేబుల్, ఆ తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా టీం ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం 24 అవర్స్ అహర్నిశలు కష్టపడి మొత్తం మీద క్లూస్ తీసుకొచ్చారు. తను ఆ రోజు 27వ తేదీకి సాయంత్రం 5 గంటల సమయంలో తను చిలకమరి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పూడిక కొంత తీసి తిరిగి వచ్చినట్టు, తను హనుమంత్ అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు, తనతో పాటు ఇంకొక అతను పరమేశ్వరి ముద్దాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది. ఈ విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నియర్ బై కళ్ళు కాంపౌండ్కి వెళ్ళడం, అక్కడ కళ్ళు తాగడం, ఆ తర్వాత నాగులపల్లిలో ఒక ఇంట్లో సాగు అయితే సాగుగాడికి వెళ్ళి పని చేయడం, ఇన్ని కూడా 8:30 రాత్రి 9 దాకా జరుగుతుంది. చివరిగా తను ఎక్కడ పోయిందని వెరిఫై చేస్తే తన హనుమంత్ పరమేశ్వర వ్యక్తితో వెళ్ళినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులో తీసుకుని విచారిస్తే తను గత 15 రోజుల నుంచి తనతోటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పిండు. అతని నుంచి విచారిస్తే తనది ఇటికాల మండలం స్వగ్రాము, వడ్డే పరమేశు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. తను ఇక్కడ చెడువరవాటిలో పడితే తన భార్య పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఈ లేడీని కూడా తను మొన్న రిలేషన్ ఏర్పాటు చేసుకొని తనతోటి ప్రతిరోజు రావడం, తన దగ్గర ఉండడం జరిగేది. చివరికి 27 తేదీ రాత్రి కూడా తను 10 గంటల సమయంలో ఇంటికాడికి పోవడం జరుగుతుంది. తనకి ఈ లేడీ ఎవరైతే మృతురాలు ఉందో భాగ్యలక్ష్మి, ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహం అయింటది. తనకు భర్తను వదిలేసి పిల్లలను వదిలేసి ఇక్కడ ఒకతే ఉండి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటుంది. తన దగ్గర కొంత డబ్బులు, కొంత బంగారం ఉన్న అతను గమనిస్తాడు. ఎటైనా అవి కాజేలని తలంపుతోటి ఆమెను డబ్బులు కావాలి, బంగారం కావాలంటే తను ఒప్పుకోకపోతే ఆ రోజు చిన్న స్కప్పులు అయితే స్కప్పుల్లో తను గొంతు పట్టుకొని పిసికి చంపేయడం జరుగుతుంది. చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేసి దానిలో బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ ఛార్జర్ బయటతోటి మూట కట్టేసి తన ఉన్న ద్విచక్ర వాహనంతో అక్కడి నుంచి మనకి జస్ట్ నేరస్థలానికి సుమారు ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది, తీసుకొచ్చి పడేస్తాడు. ఇది కేసు. ఈ కేసులో ఛేదించిన లో మెయిన్ లీడర్ అయిన మన విజయ్ కుమార్ గారు, మన ప్రశాంత్ డిఐ, తర్వాత బలరాం ఎస్ఐ గారు, సుశీల ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, తర్వాత శరత్ ఎస్ఐ గారు, మన స్టాఫ్ శంకరు, మహేషు, రఫీకు, జ్యోత్స్న, రామకృష్ణ, రవీందర్, వీళ్ళందరూ కూడా చాలా అన్ని విధాలుగా వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానము ప్లస్ అట్లానే ఫిజికల్ ఎవిడెన్స్ కూడా తీసుకొని ఈ కేసును డిటెక్ట్ చేయడం అయింది. వీళ్ళందరికీ మన సిపి సార్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. మన డీసీ సారు, మన శంషాబాద్ డీసీపీ రాజేష్ సారు కూడా. సో ఈరోజు ఇంత మంచి కేసు డిటెక్ట్ చేసినందుకు కూడా మన అడిషనల్ లా అండ్ ఆర్డర్ సార్ మహేష్ భగవత్ సార్ కూడా ఈ విషయంలో అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే మనకి స్క్రోలింగ్ వచ్చిన తర్వాత స్క్రోలింగ్ సార్ మాకు వాట్సాప్ పెట్టిన తర్వాత సార్ ఈ కేసులు మేము 24 hours డిటెక్ట్ చేసాము సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా గుడ్ జాబ్ అని చెప్పారు. సో దీంట్లో ప్రత్యేకంగా మన సిపి సార్ మన అవినాష్ మహేష్ సారు, మన శంషాబాద్ డీసీపీ రాజేష్ సారు, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ సారు, వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐ
విజయ్ గారు ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని మేమేం చెప్పే ప్రజలకు చెప్పే విన్నపం ఏంటంటే, చాలా వరకు జరిగే సంఘటనలలో మనకి ఎక్కువ కూడా ఏదైతే ఇంటిమసీ ఉంటుందో ఇల్లీగల్ ఇంటిమసీ దాంట్లో ఎక్కువ మనకు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో అందరూ జాగ్రత్త ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాం. ఫినాన్స్ ఆస్పెక్ట్లో కావచ్చు, ఈ దాంట్లో కూడా కొద్దిగా ఆశపడడం జరుగుతూ ఉంది. సో ఎవరి లైఫ్ వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎక్కడ తొందరపాటు పడినా ఆశపడినా కూడా ఆగమే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక విషయంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కూడా.